హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో బ్రిడ్జ్ వాటర్ టెంపుల్లో సత్యనారాయణ వ్రతాల గురించి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. బ్రిడ్జ్ వాటర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు 4 బ్యాచెస్లుగా జరుగుతాయి. ముందుగానే మనీ పే చేసి రోజు మొత్తంలో మనకి ఏ టైం కావాలంటే ఆ టైంకి బుక్ చేసుకుంటే మనం వెళ్ళి వ్రతంలో కూర్చోవడమేనమాట. పూజకు కావాల్సిన సామాన్ అంతా వాళ్ళే ఇస్తారు. మనం వ్రతం చేసుకుని వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని వెళ్ళిపోవటమే. మా పాప వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ టెంపుల్లో వ్రతం చేసుకుంటారు, అందుకే వెళ్ళాము. చాలామంది రోజంతా ఉపవాసం ఉండి వ్రతం చేసుకుని టెంపుల్లోనే క్యాఫ్టేరియా ఉంటుంది కదా, టిఫిన్స్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు అక్కడ వ్రతం చేసుకున్న వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వడానికి కవర్స్ రెడీ చేస్తున్నారు, ఫ్రూట్స్ అన్నీ పెట్టి ఇస్తారు. కార్తీక పౌర్ణమి మూలనేమో వెంకటేశ్వర స్వామి అలంకారం మాత్రం చాలా బాగుందండి. 360 ఒత్తులు ఇదివరకు వెలిగించనిచ్చేవాళ్ళు, ఈ సంవత్సరం వెలిగించకూడదని కంట్రోల్ పెట్టారు. ఎవరిళ్లలో వాళ్ళు వెలిగించుకొని వ్రతం చేసుకుంటారు. కానీ అసలు చూడండి, ఇండియాలో లాగానే ఎంత చక్కగా అందరూ వచ్చి ఎంత బాగా వ్రతం చేసుకుంటున్నారో. మనకులాగానే ముందుగా గణపతి పూజ, నవగ్రహ పూజ, సహస్రనామాలు, అందరి గోత్రనామాలు చదివి సత్యనారాయణ స్వామి 5 కథలు చదివాక ఆఖరికి మహాహారతి ఇచ్చారు. హారతి కూడా చక్కగా పాటలు పాడి చాలా బాగా చేశారండి. ఈ వ్రతానికి జంటకి $51 కట్టించుకున్నారు. ఇక్కడ పూజలు ఎలా చేస్తారు, ఇక్కడి పద్ధతులు ఎలా ఉంటాయి అనేది మీరందరూ కూడా చూస్తారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకోసం, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వ్రతం అయిపోయినాక హోటల్కి వెళ్ళి అక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం పదండి. Sri Satyanarayana Puja at the banks of the river Bhadrashila. At the time, a merchant called Sadhu sat by, seeing the king worshipping the Lord, Almighty Sri Satyanarayana. On hearing this, Sadhu spoke humbly, "O king, please tell me how to perform the puja. I would like to observe the vrata." Parameshwara Parameshwara Jagadish Hare Jagadish Hare వ్రతం పూర్తయిపోయినాక టిఫిన్ చేద్దాం కదా అని క్యాఫ్టేరియాకి వెళ్ళాము. కిలోమీటర్ క్యూ ఉంది. అసలే ఉపవాసం, బాబాయ్ ఆకలి దంచేస్తుంది. ఇంకా మన వల్ల కాదని A2B అనే హోటల్కి వెళ్ళాము. దోశ, బజ్జీ, పూరి ఏది చూసినా ఒక్కొక్క ఐటము $16 అంట, తాళి $19. ఇదేమిటి రేట్లే బాబు అంటే ఇక్కడ అంతే మామూలే, ఏం కాదు అంది. మనం ఇండియా కరెన్సీలో లెక్క చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి బాబోయ్ అనుకుంటాము, కానీ ఇక్కడ వీళ్ళకి మామూలే, ఏం పట్టించుకోరు. ఇక్కడ మనీ ఎలా వస్తుందో అలాగే ఖర్చు అయిపోతాయి. ఆకలి మీద ఉన్నాం కదా అని తాళి తీసుకుంటే మొత్తం అన్నీ 12 రకాలు ఉన్నాయి కూరలతో సహా. ఒక్క కూర కూడా బాగుండలేదు. అవి బజ్జీలు అవన్నీ బాగున్నాయి, కానీ కూరలు అయితే అస్సలు బాగాలేదు. ఆ తాళి చూడండి, చూడటానికి ఎంత చక్కగా ఉందో, చూడగానే తినేసేయాలి అన్నట్టుగా. అదిగో ఫలుదా చూడండి, చూడటానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో, చూడటానికి అందంగా ఉంది, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.